తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి. ఈ వివాదము ఇప్పుడు ఎంతగా రచ్చ చేయాలో రచ్చ జరుగుతోంది. ఎవరికి వీలైనట్లుగా వాళ్ళు రొచ్చు రాజకీయాలు జరుపుతున్నారు. దేవుని పేరిట ఎంతగా రచ్చ చేయాలో అంతగా పోటాపోటీగా అందరూ దేవుని పట్ల అపచారము చేస్తూ మురికి రాజకీయాలు నడిపిస్తున్నారు. దేవుని పట్ల ఎంతగా అపచారము చేయాలో అంతగా అపచారము చేస్తూ దిగజారుడు రాజకీయాలు నడిపిస్తున్నారు. వీళ్ళల్లో ఎవరికి దేవుని పట్ల భక్తి విశ్వాసం లేదు. దేవుణ్ణి అడ్డం పెట్టుకునేసి కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఉన్నత స్థానంలో నిలపాల్సిన దేవుణ్ణి వీళ్ళ కుళ్ళు రాజకీయాల్లోకి దిగజారుస్తున్నారు. కల్తీ నెయ్యి అంశంపై చర్చ. మండలిలోనే ఈ అంశంపై చర్చించాలంట. అసెంబ్లీలో అయితే వద్దంట. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు. అసెంబ్లీలో వద్దు అనేసి ఒక వర్గము, మండలిలో వద్దు అనేసి ఇంకొక వర్గము. అసలు మీలో నిజాయితీ ఉంటే ఈ వివాదంపై చర్చ అసెంబ్లీలో జరిగితే తప్పేంటి? వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అంటే ఎందుకంత భయం? ఈ వివాదం అసెంబ్లీలో చర్చించకూడదా? అసలు ఇలాంటి వివాదాంశాలు చర్చించడానికి అసెంబ్లీనే సరైన వేదిక. ఎందుకు అంటే ప్రజలు ప్రత్యక్షంగా తమ ప్రతినిధిని ఎన్నుకున్న వేదిక అసెంబ్లీనే. మండలి పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నిక కాబడిన వేదిక. అసెంబ్లీలో తమ ప్రతినిధులు ఏం మాట్లాడారో ఆ నియోజకవర్గపు ప్రజలు తెలుసుకోవడానికి వీలవుతున్న వేదిక అసెంబ్లీ. తమ ప్రతినిధులు అసెంబ్లీలో ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి ఆ నియోజకవర్గపు ప్రజలు గమనించడానికి అసెంబ్లీనే సరైన వేదిక. మరి ఆ అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి వైసీపీ పార్టీ ఎందుకు అంతలా వణికిపోతోంది? నిజంగా నిజాయితీ ఉంటే ఏ తప్పు చేయకపోతే తప్పు చేసిన వారికే భయం. ఏ తప్పు చేయకపోతే ఈ కల్తీ నెయ్యి అంశాన్ని అసెంబ్లీలో చర్చించడానికి ఎందుకు భయం? నిజాయితీగా వాస్తవాలన్నీ కూడా అసెంబ్లీలో చర్చకు పెట్టండి. అన్ని విషయాలు ప్రజలకు తెలియాలి. అన్ని విషయాలు ప్రజలకు తెలిసే విధంగా అసెంబ్లీలో టెలికాస్ట్ చేయండి. ఇక్కడ అసలైన కల్తీ నెయ్యి వివాదం పక్కకు వెళ్ళి దేవుని ఫోటోల పేరిట మరొక వివాదం. దేవుని ఫోటోలను చేతుల్లో పట్టుకొని చెప్పులు బూట్లతో మండలిలోకి అడుగు పెట్టారంట. అదొక క్రొత్త వివాదం. అసలు ఇలా మాట్లాడే రాజకీయ నాయకులకు బుద్ధి సరిగా పనిచేస్తోందా? ఈ రాజకీయ నాయకులందరూ కూడా కార్లలోనే తిరుగుతుంటారు కదా. ఈ కార్లలో డాష్ బోర్డు పైన ఏదో ఒక దేవుని బొమ్మ, వినాయకునిది కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఆంజనేయ స్వామిది డాష్ బోర్డు పైన దేవుని బొమ్మ ఉంటుంది. మరి ఆ కారులో దేవుని బొమ్మ ఉన్నప్పుడు ఈ రాజకీయ నాయకులు చెప్పులు బూట్లతోనే ఆ కారులో కూర్చుంటారు కదా. అది తప్పు కదా? మనలో చాలా మంది ఈ రాజకీయ నాయకులు కూడా జోబులో మామూలుగా దేవుని బొమ్మ పెట్టుకొనే తిరుగుతూ ఉంటాం. ఇలా మాట్లాడే ఈ రాజకీయ నాయకుల జోబులో కూడా ఇలాగే దేవుని ఫోటో ఉంటుంది. అలా అని చెప్పులు బూట్లు లేకుండా బయట తిరుగుతున్నామా? మరి అది కూడా తప్పే కదా. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని తప్పులుగానే కనిపిస్తాయి. నిజంగా కావలసింది దేవుని పట్ల ఆరాధనా భావం. భక్త కన్నప్ప శివలింగంపై కాళ్ళు పెట్టాడు. మన పురాణాల్లో ఉన్న హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, నరకాసురుడు ఇలాంటి వాళ్ళు దేవుణ్ణి దూషించిన వారే. ఇప్పటి రాజకీయ నాయకులతో పోల్చుకుంటే పురాణాల్లో ఉన్న రాక్షసులే ఎన్నో రెట్లు నయమనిపిస్తోంది.
అంతగా దేవుణ్ణి దిగజారుస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. ఈ కుత్సిత రాజకీయ నాయకులు ఈ దేవుని వివాదాన్ని పక్కన పెట్టి ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించండి. ఎవరు అపచారం చేశారో వారి పట్ల ఎలాంటి శిక్ష విధించాలో ఆ దేవుడే చూసుకుంటాడు. అంతేగాక ఈ వివాదంపై సిట్ కూడా తన నివేదికను సమర్పించింది. ఆ సిట్ నివేదికపై చర్యలు చేపట్టండి. చేతనైతే సిట్ నివేదిక ప్రకారం బాధ్యులైన వ్యక్తులపై చర్యలు చేపట్టండి. వాళ్ళకి కఠిన శిక్షలు విధించండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ దేవుని వివాదాన్ని, ఈ లడ్డూ కల్తీ వివాదాన్ని త్వరగా ముగించి ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించండి. ఇకనైనా ఈ దేవుని గోల ఆపండి. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.